ఇదిగో తీసే ఉన్నాను. అందరూ కావాలది పట్టుకో పైకి అన్నా కొంచెం వెనక్కుండరా కొంచెం ఎవరు కానివ్వాలి. మీరు కొంచెం వెనక్కుండండి. కొంచెం అన్న ఇటు హలో సార్ 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 పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాల కూటమి నాయకులకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరికీ కారంబరి మండల కూటమి ఉన్న పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాజీ మంత్రులు, పెద్దలు, పూజలు యొక్క నాన్నగారు ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లైన్ లో ఉన్న ప్లేట్లు ఇవ్వండి. కోటగా ఉన్నా నువ్వు విడిగా ఇక్కడ నుంచి వాళ్ళ ప్లేట్లు ఇవ్వకు. ఇక్కడికి వచ్చావా ఉత్సవాల్లో భాగంగా ముఖ్యంగా నాకు నచ్చిన అంశాలు ఈ చాపకూడ అనేటువంటి సర్వసాధారణంగా చాలా సంప్రదాయాల మీద పండుగ జరుగుతుంటుంది. ఇక్కడ స్వేచ్ఛ సమానత అనేటువంటి అంశం మీద అన్ని కులాల వారు కూడా కలిసి ఏదైతే చేసేటువంటి భోజనం అది వాడందరి మధ్యన కూడా సామరస్యానికి దారితీస్తుంది. ఆ చాపకూడ అనే అంశాన్ని గత 100 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని అట్లాగే రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టుబడినటువంటి సిద్ధాంతం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటకు వాళ్ళు ఇచ్చే విలువ కానీ అది పూర్తి సామాజిక శ్రేయస్సు కోసం జరగాలని ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని పోలీస్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సహపంక్తి భోజనంలో మేము కూడా భాగస్వామ్యం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే యార్లగడ్డ గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే అధ్యక్షుల వారికి అందరికీ స్వాగతం. ఇంత మంచి సాంప్రదాయం మన పల్నాడులో 100 సంవత్సరాలుగా ఉంది. ఆ రోజుల్లోనే మత సామరస్యాలకి భావాన్ని ప్రవేశపెట్టి అందరూ సమానమైన భావంతో బ్రహ్మనాయుడు గారు కార్యక్రమాన్ని చేశారు. దాన్ని ఇప్పటికీ మన పల్నాడు సంప్రదాయంగా మనం కొనసాగించడం సంతోషం.
రాబోయే రోజుల్లో ఇంకా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అందరూ సమానమనే భావన ఇంకా తీసుకురావాలని విషయం కోరుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆర్థికంగా ఇంకో రకంగా లేకపోతే ఫైనాన్షియల్గా వెనకబడ్డామే కానీ మేము మిగతా మానవత్వ పరంగా కానీ మత సామరస్య పరంగా కానీ మిగతా అంశాల్లో పల్నాడు జిల్లా ముందే ఉంటుందని చెప్పి మంచి మాట వారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి జరగాలని చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.